హీరో రవితేజ సినిమా పిచ్చితో చిన్నప్పుడు చేసిన అడ్వెంచర్స్ ఒకటి అరా కావు. అసలు అతనికి సినిమా మీద వ్యామోహం కలిగించిన సినిమా షోలే. అందులో అమితాబ్ చేసిన విన్యాసాలు చూసి అతనికి వీరాభిమానినైపోయానంటాడు రవితేజ. అప్పటి నుంచి అమ్మ పర్సు నుంచి డబ్బులు కాజేసి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడటం అతనికి అలవాటైంది. వాళ్ళ నాన్నకు తన పర్సులో డబ్బులు ఎంత ఉందని ఎప్పటికప్పుడు లెక్క చూసుకునే అలవాటు ఉంది. అలాంటి అలవాటు తల్లికి లేకపోవడంతో ఆమె పర్సే రవితేజకు సదుపాయంగా ఉండేది. అయితే రవితేజ 7వ తరగతి చదువుతూ ఉండగా ఈ అడ్వెంచర్స్ బెడిసి కొట్టింది. ఒకరోజు బడి ఎగ్గొట్టి తన స్నేహితుడితో కలిసి థియేటర్లో సినిమా టికెట్ కొంటుండగా ఆ సినిమాకే వచ్చిన వాళ్ళమ్మ రవితేజను చూసేసింది. కానీ అలా చూసిన విషయం అతనికి తెలియదు. సినిమా చూసి మామూలుగా స్కూల్ నుంచి వెళ్ళినట్లుగా ఇంటికి వెళ్ళేసరికి అతని తమ్ముళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే హెచ్చరించారు. ఇవాళ నీకు మూడిందిలే, అమ్మ నిన్ను థియేటర్ దగ్గర చూసేసింది అనేసరికి స్కూల్ పుస్తకాలు గుమ్మం దగ్గరే పడేసి బయటికి పరుగు తీశాడు రవితేజ. తనతో సినిమాకు వచ్చిన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. ఆ కుర్రాడి పరిస్థితి దాదాపు అలాగే ఉంది. దాంతో ఆవేశంగా ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్కు పారిపోయారు. ప్లాట్ఫామ్ మీద భోపాల్ టు ముంబై రైలు కనిపించింది. ఇద్దరూ ఆ రైలు ఎక్కేశారు. ఏమైందో తెలియదు కానీ ఆ రైలు ఎంతకీ స్టేషన్ నుంచి కదలలేదు. ఆకలేసేసరికి మళ్ళీ ఆలోచన మారింది. ఇద్దరూ రైలు దిగి ఊళ్ళోకి వచ్చేశారు. ఆ స్నేహితుడి చుట్టాలింటికి వెళ్ళి అక్కడ భోజనం చేశారు. ఒకరోజు అలా గడిచిపోయింది. అమ్మకు కోపం పోయి ఉంటుందని మర్నాడు ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు రవితేజ. అమ్మా నాన్న ఏమీ అనలేదు. నీకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందు బాగా చదువుకో, డిగ్రీ అయ్యాక నేనే ఏదైనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తాను అన్నాడు రవితేజ తండ్రి గారు అనునాయపూర్వకంగా. దాంతో రవితేజ కుదుటపడ్డాడు. అయితే తాము ఆ రోజు ఎక్కిన రైలు కానీ వెంటనే కదిలి ఉంటే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోయేవారమో, ఏమైపోయి ఉండేవాళ్ళమో ఇప్పుడు తలుచుకున్నా నాకు అదో రకమైన కలవరం కలుగుతుంది అంటాడు రవితేజ తన చిన్నతనం గుర్తొచ్చినప్పుడల్లా.